వెల్కమ్ టు 99 టీవీ. దృశ్యం సినిమా మనందరికీ కూడా బాగా గుర్తుంటుంది. వెంకటేష్ మీనా నటించినటువంటి సినిమా ఒక థ్రిల్లర్, అది ఒక మర్డర్ మిస్టరీ. చాలా అత్యద్భుతంగా దాన్ని తెరకెక్కించారు. అయితే ఆ దృశ్యం వెనక ఉన్నటువంటి కథ, ఆ సినిమా నిజంగా అది ఒక ఓన్ తాట లేదా దేని నుంచి అయినా ఇన్స్పైర్ అయినటువంటి తాట ఏంటా అనేటువంటిది మనం ఒకసారి పరిశీలిద్దాం. దృశ్యం మనం చూసిన అత్యంత తెలివైన థ్రిల్లర్ సినిమాలో ఒకటి. ఈ కథ మరి నిజంగా జీతూ జోసెఫ్ అంటే ఆ మూవీ డైరెక్టర్ ఆయనదేనా, లేక జపాన్లో 2005లోనే వచ్చిన ఒక క్రైమ్ నవల్ నుంచి ఐడియా వచ్చిందా? మోహన్ లాల్ చేసినటువంటి దృశ్యం దానికి ఒరిజినల్ వెర్షన్ ఇది మన వెంకటేష్ గారు చేసినటువంటి దృశ్యానికి ఒరిజినల్ వెర్షన్. మోహన్ లాల్ చేసిన దృశ్యం కథ వెంకటేష్ దృశ్యంగా ఎలా మారింది? ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్ అనేటువంటి జపనీస్ నవలకి దృశ్యం సినిమాకి ఉన్న సంబంధం ఏంటి? ఈరోజు మనం దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దృశ్యం వెనక ఉన్నటువంటి దృశ్యం ఏంటో చూద్దాం. ముందుగా ఒక తెలుగులో 2014లో వెంకటేష్ హీరోగా వచ్చినటువంటి దృశ్యం ఒరిజినల్ తెలుగు కథ కాదు. అది 2013లో మలయాళంలో మోహన్ లాల్ హీరోగా వచ్చినటువంటి దృశ్యంకి అధికారిక రీమేక్. మలయాళంలో మోహన్ లాల్ పాత్ర పేరు జార్జ్ కుట్టి, తెలుగులో అదే పాత్రను రాంబాబుగా మార్చారు. మలయాళ చిత్రానికి కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం జీతూ జోసెఫ్, తెలుగులో శ్రీప్రియ దర్శకత్వంలో వెంకటేష్ మీనా ప్రధాన పాత్రలో ఈ సినిమా వచ్చింది. అంటే తెలుగు దృశ్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మోహన్ లాల్ దృశ్యం నుంచి వచ్చింది అంటాం. కానీ మోహన్ లాల్ దృశ్యం మరి ఎక్కడి నుంచి వచ్చింది అంటే అసలు కథ అక్కడే మొదలవుతుంది. జీతూ జోసెఫ్ చెప్పిన దాని ప్రకారం 2000 ప్రాంతంలో ఆయనకు తెలిసినటువంటి 2 కుటుంబాల మధ్య జరిగిన ఒక నిజ జీవిత సంఘటనని ఆయన చాలా ప్రభావితం చేసిందట. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, 2 కుటుంబాలు మధ్యలో ఒక తీవ్రమైన సమస్య, చివరకు పోలీసుల వరకు వెళ్ళిన గొడవ. కానీ అక్కడ జీతూ జోసెఫ్ను ఆకట్టుకున్నది నేరం కాదు, ఎవరు పూర్తిగా తప్పు, ఎవరు పూర్తిగా ఒప్పు అనే ప్రశ్న. 2 కుటుంబాలకు తమ తమ కోణంలో న్యాయం కనిపించింది. అప్పుడు రచయితగా ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఇలాంటి పరిస్థితిని సినిమా కథగా పెడితే ప్రేక్షకుడు ఎవరి పక్షాన్ని నిలబడతాడు? ఆ ఐడియానే తర్వాత దృశ్యం కథకి ఒక మోరల్ కాన్ఫ్లిక్ట్గా మారింది అని జీతూ చెప్పారు. కానీ ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆ నిజ సంఘటనలో పోలీస్ స్టేషన్ కింద శవం పాతి పెట్టడం లేదు, సినిమా టికెట్లతో ఇది ఒక అలిబిని సృష్టించడం లేదు, అలాగే హోటల్ బిల్లులు, బస్ ప్రయాణం తేదీల గందరగోళం, ఇవి ఆ సంఘటన నుంచి వచ్చినవి కావు. అవి స్క్రీన్ ప్లే కోసం రచయిత నిర్మించినటువంటి అంశాలు. ఇప్పుడు అసలు ఆసక్తికరమైనటువంటి భాగాన్ని కనుక మనం పరిశీలిస్తే ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్ 2005లో జపాన్ రచయిత కీగో హగాషినో రాసినటువంటి ప్రసిద్ధ నవల, క్రైమ్ నవల అది. ఆ కథలో ఏముంటుందంటే ఒక మహిళ, ఆమె కుమార్తె, ఒక హత్య. ఆ హత్యను దాచిపెట్టడానికి అసాధారణమైన తెలివితేటలు ఉన్న ఒక వ్యక్తి, పోలీసులు నిజానికి దగ్గర పడకుండా చేసేటువంటి పర్ఫెక్ట్ అలిబి, ఇన్వెస్టిగేషన్ని తప్పుదోవ పట్టించడం, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మీరు దృశ్యం గుర్తు చేసుకోండి ఒకసారి. ఒక కుటుంబం, అనుకోకుండా జరిగిన మరణం, కుటుంబాన్ని కాపాడేందుకు ముందుకు వచ్చే తెలివైన వ్యక్తి, పోలీసులను తప్పుదారి పట్టించడానికి అద్భుతమైన అలిబి. ఇక్కడే చాలామంది ఏమంటారంటే ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్ నుంచి దృశ్యం తీసుకున్నారా యథాతథంగా అంటే 2 కథల మధ్య కొన్ని బ్రాడ్ సిమిలారిటీస్ కనిపిస్తాయి. ముఖ్యంగా నేరం జరిగిన సంగతి ప్రేక్షకుడికి ముందుగానే తెలుసు. అంటే హంతకుడు ఎవరు అనేటువంటి సస్పెన్స్ ప్రధానమైంది కాదు. ఇప్పుడు పోలీసులు ఎలా మోసపోతారు అనే సస్పెన్స్ ప్రధానంగా ఈ కథ సాగుతుంది. ఇదే 2 కథల్లోనూ కూడా చాలా బలమైన నెరేటివ్ డివైస్. ఇక్కడ జీతూ జోసెఫ్ ముఖ్యమైన విషయం చెప్పారు. అదేంటనంటే దృశ్యం ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్కి కాపీ కాదు. ఆయన స్పష్టంగా ఆ విషయాన్ని వెల్లడించడం జరిగింది. దృశ్యం ఆ పుస్తకాన్ని కాపీ చేసిందని ఫ్యాక్ట్లా చెప్పడం కూడా సరైనది కాదు. ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్తో దృశ్యంకు కొన్ని కథా పోలికలు ఉన్నాయి అని విమర్శకులు, ప్రేక్షకులు చర్చించారు. కానీ జీతూ జోసెఫ్ ఆ ఆరోపణను తిరస్కరించారు. ఇప్పుడు దృశ్యంలో అసలు స్క్రీన్ ప్లే మ్యాజిక్ ఏంటో చూద్దాం. రాంబాబు లేదా మలయాళంలో జార్జ్ కుట్టి, అతను పెద్ద చదువుకున్న వ్యక్తి కాదు, సైంటిస్ట్ కాదు, పోలీస్ ఆఫీసర్ కాదు, లాయర్ కాదు, డిటెక్టివ్ కాదు, ఒక సాధారణ కేబుల్ ఆపరేటర్. కానీ అతనికి ఒక వ్యసనం ఉంది, సినిమాలు చూడటం. పగలు రాత్రి సినిమాలు చూస్తూ ఉంటాడు. అతని జీవితం ఫార్మల్ ఎడ్యుకేషన్ తక్కువ, సినిమాలే అతని యూనివర్సిటీ, సినిమాలే అతని పోలీస్ ట్రైనింగ్, సినిమాలే అతని క్రైమ్ ఫిలాసఫీ, సైకాలజీ, సినిమాలే అతని సర్వైవల్ మాన్యువల్. అందుకే కుటుంబంపై ప్రమాదం వచ్చినప్పుడు అతను సడన్లీ జీనియస్ కాలేదు. ఇన్నేళ్లు చూసిన సినిమాల నుంచి నేర్చుకున్న అబ్జర్వేషన్, మెమరీ, హ్యూమన్ బిహేవియర్ ఇవన్నీ కూడా ఉపయోగిస్తాడు. ఇదే క్యారెక్టర్ రైటింగ్లో గొప్ప విషయం.
దృశ్యంలో మనం మర్చిపోలేని ఎపిసోడ్ ఏంటి అని అంటే అలిబి. ఒకరోజు ఒక కుటుంబంతో కలిసి బయటికి వెళ్తాడు. బస్సులో ప్రయాణం, రెస్టారెంట్లో భోజనం, సినిమా, లాడ్జ్, షాప్స్, ఇలా చాలామందితో మాట్లాడటం, వాళ్లకు తన కుటుంబం గుర్తుండేలా చేయటం, టిక్కెట్లు తీసుకోవటం, బిల్లులు తీసుకోవటం. ఇది ఎవిడెన్స్ కలెక్షన్ మాత్రమే కాదు, మెమరీ ప్లాంటింగ్. అంటే ఒకరి మెదడులో ఒక దృశ్యాన్ని నాటడం. కొన్ని రోజుల తర్వాత పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఈ కుటుంబం ఆ రోజు ఇక్కడికి వచ్చిందా, వాళ్ళు చెప్తారు అవును వచ్చారు. వాళ్ళు అబద్ధం చెప్పట్లేదు, వాళ్ళు నిజంగానే వారిని చూశారు, కానీ తేదీ తప్పు. అక్కడే రాంబాబు గెలుస్తాడు. అతను ఎవిడెన్స్ను మాత్రమే మ్యానిపులేట్ చేయలేదు, హ్యూమన్ మెమరీనే మ్యానిపులేట్ చేశాడు. అందుకే దృశ్యం అనే టైటిల్ కూడా చాలా బలంగా పనిచేస్తుంది. మనిషి కంటితో చూసింది ఒకటి, మెదడులో నిలిచింది ఇంకోటి, జరిగింది నిజం ఒకటి, జ్ఞాపకంలో మిగిలింది ఇంకొకటి. నిజం కంటే మనిషి నమ్మిన దృశ్యం బలంగా మారితే అదే ఈ సినిమా కోర్ కాన్సెప్ట్. ఇక క్లైమాక్స్కి వస్తే సినిమా మొత్తం పోలీసులు ఒక ప్రశ్న అడుగుతారు, శవం ఎక్కడా? ప్రేక్షకుడు కూడా అదే ప్రశ్నతో కూర్చుంటాడు. ఇంట్లోనా, తోటలోనా, అడవిలోనా, బావిలోనా, ఎక్కడ? చివరకు బయటపడే విషయం శవాన్ని దాచింది పోలీసులకు అత్యంత దగ్గరగా ఉన్న ప్రదేశంలో, అది కూడా కొత్తగా నిర్మిస్తున్న పోలీస్ స్టేషన్ స్థలంలో. ఇదే స్క్రీన్ ప్లేలో ఐరనీ. పోలీసులు ప్రపంచమంతా వెతుకుతున్నారు, కానీ వాళ్ళ కాళ్ళ కిందే నిజం ఉంది. ది సేఫెస్ట్ ప్లేస్ టు హైడ్ సంథింగ్ ఈజ్ సమ్టైమ్స్ ద ప్లేస్ నోబడీ డేర్స్ టు సస్పెక్ట్. ఈ ఒక్క ఆలోచన క్లైమాక్స్ని క్లాసిక్గా మార్చింది. మరొక వివాదం కూడా ఉంది. ఒరు మజక్కలతు అనే రచన నుంచి కూడా దృశ్యం కథ తీసుకున్నారు అని సతీష్ పాల్ అనేటువంటి రచయిత ఆరోపించారు. కోర్టు వరకు కూడా విషయం వెళ్ళింది, కానీ జీతు జోసెఫ్ ఆరోపణను కూడా తిరస్కరించారు. దృశ్యం చుట్టూ ఇన్స్పిరేషన్, సిమిలారిటీ, ప్లాగియారిజం అన్న 3 పదాలు సంవత్సరాలుగా చర్చలో ఉన్నాయి. నిర్ధారితంగా మనం చెప్పగలిగేది ఒకటే, తెలుగు దృశ్యం మలయాళ దృశ్యంకి రీమేక్. మలయాళ దృశ్యం కథను జీతు జోసెఫ్ తన కథగా రాసుకున్నారు. ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్తో పోలికలు ఉన్నాయి అనేటువంటిది అనేక మంది చెప్పారు, కానీ రచయిత మాత్రం కాపీ ఆరోపణను ఖండించారు. ఎందుకు దృశ్యం అంత పెద్ద విజయం సాధించింది అంటే కథలో మర్డర్ ఉండటం వల్ల కాదు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఉండటం వల్ల కూడా కాదు, ట్విస్ట్ ఉండటం వల్ల కూడా కాదు. ఒక తండ్రి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఎంత దూరం వెళ్తాడు అనే ఎమోషనల్ క్వశ్చన్ చాలా అద్భుతమైనగా పనిచేసింది. అది చట్టం ఒకవైపు, కుటుంబం మరోవైపు, పోలీస్ ఆఫీసర్ కూడా ఒక తల్లి, రాంబాబు కూడా ఒక తండ్రి, ఇద్దరూ తమ పిల్లల కోసం పోరాడుతున్నారు. అందుకే ఇక్కడ విలన్ ఎవరో చెప్పడం కూడా అంత సులభం కాదు. ఇదే దృశ్యంని సాధారణ క్రైమ్ థ్రిల్లర్ నుంచి ఫ్యామిలీ సైకలాజికల్ థ్రిల్లర్గా నిలబెట్టింది. డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్ నుంచి దృశ్యం తీసుకున్నారా అనే క్వశ్చన్కి పోలికలు ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి, చర్చ ఉంది, కానీ అధికారికంగా జీతు జోసెఫ్ మాత్రం నేను ఆ నవల నుంచి దృశ్యం తీసుకోలేదు అని చెప్పారు. అందుకే మనం డైరెక్ట్గా కాపీ అని చెప్పడం కంటే సిమిలారిటీస్ ఉన్నాయి, ఇన్స్పిరేషన్ అయి ఉండొచ్చు అని చెప్పొచ్చు. కానీ దృశ్యం తన స్క్రీన్ ప్లే ట్రీట్మెంట్తో పూర్తిగా ప్రత్యేకమైన సినిమాటిక్ ఐడెంటిటీని సంపాదించుకుంది. ఒక చిన్న ఫ్యామిలీ కాన్ఫ్లిక్టు, ఒక యాక్సిడెంటల్ క్రైము, ఒక తెలివైన తండ్రి, ఒక పర్ఫెక్ట్ అలిబి, మనుషుల జ్ఞాపకాలతో ఆడుకున్న స్క్రీన్ ప్లే, పోలీస్ స్టేషన్ కిందే దాగిన నిజం, ఇవన్నీ కలిస్తే అదే దృశ్యం. కంటికి కనిపించేది ఒక దృశ్యం, కానీ నిజం మరో దృశ్యం. థ్యాంక్ యూ.